దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక, పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యము ఉంచుడి. ప్రభు ఈ చిన్ని వాక్య భాగం దీవించిన రీతిగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వ మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. ఈ సమయంలో నాయన వాక్యోపదేశంలోనికి ప్రవేశించుంటుగా చదవబడిన లేఖన భాగములు మీరు దీవించండి నాయన. నిలబడి నేను మట్టివాడును మీకు సిలువ చాటును మరుగుపరచండి. పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మా హృదయాలకు, మా జీవితాలకు ఏ మాటలు అవసరమో నాయన మీరే మాతో మాట్లాడి మమ్మల్ని దీవించుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ప్రధాన యాజకుడు అనబడినటువంటి యేసును మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే హెబ్రీ గ్రంథకర్త మరి సంఘానికి రాస్తూ ఇక్కడ కొన్ని విషయాలను పొందుపరచడం జరిగింది. అయితే పాత నిబంధన కాలంలో కూడా ప్రధాన యాజకులు అనబడినటువంటి వారు ఆయా సమయాలలో దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి అహరోను వంశావళిలో ఉన్నటువంటి వారు, మరి అహరోను కావచ్చు, తర్వాత ఉన్నటువంటి మరి ఏలీ కావచ్చు, జదకు కావచ్చు, ఈ రీతిగా కొంతమంది ప్రధాన యాజకులు మరి దేవుని యొక్క మందిర ఆవరణాలలో ఆ యొక్క మరి ప్రత్యక్షపు గుడారములో దేవుడు చేయమన్నటువంటి పద్ధతులన్నీ కూడా వారు చేసేటువంటి వారు. అయితే క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి సంఘానికి మరి ఆ పాత పద్ధతులు, ఆ పాత విధానాలు, ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, వాటి ద్వారా మానవుడు అందుకోవలసినటువంటి మరి దేవుని యొక్క నీతిమత్వాన్ని అందుకోలేకపోతున్నారనేది దేవుడు గ్రహించి ఈ క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ప్రభువును మనకు అనుగ్రహించినట్లుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసు క్రీస్తు వారు మన ప్రధాన యాజకుడుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాడు. అయితే ఈ గ్రంథకర్త మనకు తెలియచేసేది ఏంటంటే, ఆయన మీద మన లక్ష్యము, మన కేంద్రీకృతం అనేది దేవుని మీద, యేసు ప్రభు వారి మీద ఉంచాలి అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. మానవులంగా మనం అనేక విషయాల మీద ఫోకస్ పెడతా ఉంటాం, అనేక విషయాలను మనం మరి లక్ష్యం ఉంచుతూ ఉంటాం. మరి మన అనుదిన పనులు కావచ్చు, మన ఇంటి విషయాలు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, అనేక విషయాల మీద మనం అనేక సందర్భాల్లో ఫోకస్ చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనకు తెలియచెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు సంఘములో ఉన్నటువంటి రక్షించబడినటువంటి పరిశుద్ధులైనటువంటి బిడ్డల యొక్క ఫోకస్ ఎక్కడ ఉండాలంటున్నాడు? ప్రధాన యాజకుని మీద ఉండాలి అంటున్నాడు. అవర్ ఫోకస్ మస్ట్ బి ఆన్ ద హై ప్రీస్ట్. హీ ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. ఒకడే ఒక్కడు ప్రధాన యాజకుడుగా క్రొత్త నిబంధనలో సంఘానికి అనుగ్రహించబడినటువంటి ఈయనను ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే నేడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన మీద ఉండవలసినటువంటి లక్ష్యము ఉండలేదు, మరి ఉంచలేకపోతుంటున్నారు. అనేక
లౌకిక సంబంధమైనటువంటి వాటి మీదకు ఆటోమేటిక్గా ఫోకస్ వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని మీద, దేవుని సంఘం మీద, దేవుని ప్రణాళికల మీద, దేవుడు అప్పగించినటువంటి బాధ్యతల మీద, మరి దేవుడు చేయమన్నటువంటి విషయాల మీద, దేవుడు నడవమన్నటువంటి పద్ధతి మీద, దేవుడు మరి క్రమ పద్ధతిలో దేవుడు తనను ఏ రీతిగా వెంబడించాలని ప్రతి విశ్వాసిని ఆయన ఇష్టపడుతున్నాడో ఆ విషయాలన్నిటి పట్ల కూడా మరి మానవులంగా క్రైస్తవులు తప్పిపోతుంటున్నారనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు, దయచేసి చదివి సహాయం చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచు ఉన్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునందు కలుగు బహుమానమునకై పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచు ఉన్నాను. కనుక అపోస్తుడైనటువంటి పౌలుకు ఒక ఉద్దేశము ఆయన కలిగి ఉంటున్నాడు, ఒక గురి అనేది ఆయన కలిగి ఉంటున్నాడు. ఆయన అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఆయన గురి ఏంటంటే ఆ ప్రభువును చేరేదే ఆయన యొక్క మరి గురిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయనలో లీనమైపోవాలని, ఆయన సన్నిధి, ఆయన సహవాసం, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన, ఆయన వాక్యము, ఆయన ప్రార్థన అనేక రంగాలలో మరి దేవుని యొక్క విషయాలలో, ఆత్మీయమైనటువంటి విషయాలలో కేంద్రీకృతమై ఉండాలనేదే పౌలు యొక్క ఉద్దేశమై ఉంటున్నది. కనుక పౌలు అంటూ ఉంటున్నాడు, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై నేను వేగిరపడి పరిగెత్తుతూ ఉంటున్నాను అంటున్నాడు. వెనుక లౌకికము ఉన్నది, లోకము ఉన్నది, వెనక సహవాసాలు ఉంటున్నాయి, స్నేహాలు ఉంటున్నాయి, మరి లోక బాంధవ్యాలు ఉంటున్నాయి. వీటన్నిటికీ మించినటువంటిది ఏదో ఉన్నతమైనటువంటిది ఉన్నదనేది పౌలు గుర్తించి దాని కొరకు నేను పరిగెత్తుతూ ఉన్నాను అనేది పౌలు గారు ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ గురి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆ గురి ఆయనే. ఆ సిలువలో ఆయన మానవుని యొక్క రక్షణ కొరకై సిద్ధపరిచినటువంటి ఆ ప్రణాళికను కనుగొన్నటువంటి పౌలు గారు ఆ విషయాలను మనకు తెలియచేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఒకసారి అబ్రహాము తన ఇంట పుట్టినటువంటి 318 మంది మరి స్లేవ్స్ను, తన ఇంట ఉన్నటువంటి పనివారిని తీసుకొని మరి లోతు యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మరి ఆ యొక్క రాజులు, అక్కడ సొదొమ రాజ్యంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా మరి వారిని చెరగొనిపోయారని, వారిని తీసుకొని వెళ్ళిపోయారని, వారికి ఉన్నటువంటి ధనాన్ని, వారికి ఉన్నటువంటి సామాగ్రిని, వారికి ఉన్నటువంటి బంగారాన్ని, వారికి ఉన్నటువంటి సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారని అబ్రహాము విన్నప్పుడు విని మరి వాడు నా మాట వినకుండా వెళ్ళిపోయాడులే, వాడి దారిలో వాడు వెళ్ళిపోయాడని విడిచిపెట్టినటువంటి వాడు కాడు అబ్రహాము మరి లోతు కుటుంబ సభ్యుల్ని విడిపించడానికి మరి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే వెళ్తూ తన ఇంటిలో ఉన్నటువంటి మరి 318 మంది పనివారిని తీసుకొని మరి వెంట పెట్టుకొని ఆ రాజులందరినీ కూడా మరి తుత్తునీయులుగా మరి చిత్తుగా వారిని ఓడించేసి, వారు కొల్లగొట్టుకొని పోయినటువంటి ఆడాలని, పిల్లలని, బంగారాన్ని, సామాగ్రిని, సమస్తాన్ని కూడా తీసుకొని వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. అక్కడ ఇంట పుట్టినటువంటి పనివారు అంటే అద్దెకు తెచ్చుకున్నటువంటి వారు కాదు అక్కడ అర్థము. మరి దేవుని సంఘములో ఉన్నటువంటి వారు అనేది అక్కడ దాని యొక్క అర్థమై ఉంటున్నది. కనుక పోరాడవలసినటువంటి వారు ఎక్కడి నుంచో వచ్చి పోరాటం కాదండి, దేవుని సంఘములో, దేవుని ఇంటిలో దేవునికి అవసరమైనప్పుడు పోరాడే తత్వాన్ని కలిగి ఉండాలి. అయితే అబ్రహాము గారు వారిని తీసుకొని వస్తూ ఉంటే ఆయనకు ఒక వ్యక్తి అక్కడ ఎదురయ్యాడంట. ఆ వ్యక్తి ఎవరు అనంటే అతనికి మరి నీతికి రాజు అని పేరు ఉన్నదంట, అతనికి మరి సమాధానపు రాజు అను పేరు ఉన్నదంట. ఎవరండి అతను? తెలీదా?
మెల్కీసెదకు. ఒక ప్రశ్న అడిగినప్పుడు వెంటనే ప్రత్యుత్తరం చెప్పటం నేర్చుకోండి. గనుక మెల్కీసెదకు మరి ఆయన ప్రధాన యాజకుడుగా పాత నిబంధనలో మనకు కనబడతా ఉంటున్నాడు. అయితే ఈయన రాజుగా ఉన్నాడు, అట్ ద సేమ్ టైం ప్రధాన యాజకుడుగా కూడా ఉన్నాడు. అయితే ఈయన అబ్రహామును ఎదుర్కోవటానికి ఈయన వచ్చినప్పుడు ఆయన ఒక చేతిలో అంట రొట్టె ఉన్నదంట, మరి ఒక చేతిలో ద్రాక్ష రసము ఉన్నది అంట. అయితే అక్కడ ఏం చేస్తున్నాడో గమనించండి. ఆదికాండం త్రిప్పండి. ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం 18వ వచనం. ఆదికాండము 14:18. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడైనటువంటి దేవుని యాజకుడంట. గనక ఈయన దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి యాజకుడు, దేవుని యొక్క యాజకపు ధర్మాన్ని నిర్వర్తించేటువంటి యాజకుడు. అయితే రాజుగారి చేతిలో ఖడ్గం ఉండాలి, రాజుగారి చేతిలో మరి ఆ రాజులకు సంబంధించినటువంటి విషయాలు ఉండాలి, కానీ అవేవి కూడా లేవు. ఎందుకంటే ఈయన యాజకుడుగా కనపడటానికి వచ్చాడు కనుక ఈయన చేతిలో ఏమున్నదంట? ఒక చేతిలో రొట్టె ఉన్నదంట, ఇంకో చేతిలో రసము ఉన్నదంట. అంటే సుమారుగా యేసు ప్రభు వారి కంటే అబ్రహాము 2000 సంవత్సరాల పూర్వము జీవించినటువంటి ఆ కాలంలో ఈ ప్రధాన యాజకుడైనటువంటి మెల్కీసెదకుగా కనబడినటువంటి ఈయన మరి క్రీస్తు యొక్క శిలువను, క్రీస్తు యొక్క శరీరాన్ని, క్రీస్తు యొక్క రక్తాన్ని ఆ కాలంలోనే కరుపరిచినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఈ పాత నిబంధనలో ప్రధాన యాజకుడుగా కనబడినటువంటి ఈ మెల్కీసెదకు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి పోలిక అనేది మనం ఇక్కడ గమనించాలి. ఎందుకో ఆ విషయాలు మరి ఇక్కడే హెబ్రీలకు రాసిన పత్రికలోనే తెలియచేస్తున్నాడు. చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. అతనిని ఆశీర్వదించెను. అబ్రహాము యొక్క ఆశీర్వాదం చాలా ఉన్నతమైనటువంటిది. నిన్ను ఆశీర్వదించువాడు ఆశీర్వదించబడును, నిన్ను శపించువాడు శపించబడును అని చెప్పి గొప్ప కవనెంటును దేవుని దగ్గర నుండి పొందుకున్నటువంటి వానిగా మనం ఇక్కడ అబ్రహామును చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక అబ్రహాము ఒక విషయం ఇక్కడ గమనించాలి. ఏంటంటే ఒక వ్యక్తిని దేవుడు దీవించాలని ఉద్దేశించినప్పుడు మానవులు కానీ, బయటవారు కానీ, అన్యులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, రక్త సంబంధికులు కానీ, తోడబుట్టినటువంటి వారు కానీ ఎవ్వరు ఎన్ని దూషించినా, ఎన్ని అన్యాయపు మాటలు మాట్లాడినా మీరు నాశనం అయిపోతారు, మీరు గోతికి వెళ్ళిపోతారు, మీ గతి ఇంతే అని చెప్పి ఎంతగా దూషించినా కానీ మనం పట్టించుకోవాల్సినటువంటి పనే లేదు. ఎందుకంటే ఆకాశము ఉన్నటువంటి దేవుడు మనల్ని దీవించేవాడు. ఒకరిని హెచ్చుగా చేయాలన్నా, ఒకరిని తగ్గించాలన్నా కానీ ఎవరి వశంలో ఉన్నాయంటాడు? దేవుని వశంలో ఉన్నాయంటాడు. కనుక మానవుడు మాట్లాడేటువంటి మాటకు మనం ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి పని లేదు. కనుక ఇక్కడ అబ్రహామును కూడా మనం చూస్తున్నప్పుడు ఎవడు కలుసుకొని అతను నిన్ను ఆశీర్వదించెనో, ఇంకా ఏమంటున్నాడు? ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. రాజుగారికి ఏం పని అండి? దశం భాగం తీసుకోవాల్సినటువంటి పని రాజుగారికి ఏముంది? రాజుకి ఏమైనా తక్కువ? రాజుకు బంగారం తక్కువ, ధనము తక్కువ, అధికారము తక్కువ? రాజునకు ఏమి తక్కువగా ఉన్నది? మరి అబ్రహాము గారికి మరి ఏమి తక్కువగా ఉంది? ఈయనకి ఏం తక్కువ లేదు, ఆయనకు ఏం తక్కువ లేదు. కానీ అబ్రహాము దేవుని నియమాన్ని నిర్వర్తిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంటే ఆ కాలములోనే దేవునికి దశమ భాగము తాను కలిగి ఉన్నటువంటి దానిలో నుండి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని అబ్రహాము తెలుసుకున్నటువంటి వానిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అబ్రహాము తెలుసుకోవడం మాత్రమే కాదు, దానిని పాటించినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనం ఏం చేస్తాం? ఒక నెల మనకు కుదిరితే
ఇంకో నెల మనకు కుదరకపోతే కనుక దేవుని నియమాన్ని మనకు అనుకూలమైనప్పుడు మనం నెరవేర్చాలని పాటిస్తూ ఉంటాం. మనకు అనుకూలం లేనప్పుడు మనం నెరవేర్చకుండా తప్పించుకొని కుంటి సాకులు చెప్తూ ఉంటాం. కానీ అబ్రహాము అలాగూ చేసినటువంటి వాడు కాడు. ఇంకా ఏమంటున్నాడండి, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడనైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. వీరిద్దరికి ఉన్నటువంటి పోలిక ఏంటి అనంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఈ ప్రధాన యాజకుడుగా పాత నిబంధనలో కనబడుతున్నటువంటి మెల్కీసెదకుకు పోలిక ఏంటంటే, మెల్కీసెదకు తల్లిదండ్రులు ఎవరో అక్కడ చెప్పబడలేదు, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో చెప్పబడలేదు, అక్కడ ప్రత్యక్షమైనటువంటి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ప్రత్యక్షపరచబడలేదు, ఏ విషయాలు కూడా ఏ వంశంలోకి చెందినటువంటి వాడని కానీ ఏ జనాంగానికి చెందినటువంటి వాడని కానీ ఈ మెల్కీసెదకును గురించి చెప్పబడలేదనేది మనం లేఖనాల ద్వారా గమనించవచ్చు. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఎక్కడ నుంచి వచ్చాడో, ఎక్కడ మరి ఆయనకు అంతము ఏదో ఆది ఏదో లేనటువంటి దేవునిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథంలో 1:8 అంటాడు కదా, అల్ఫయు ఒమేగాయు నేనే, ఆదియు అంతమును నేనే అని చెప్పి దేవుడు పలుకుతూ ఉంటాడు. కనుక యేసు ప్రభు వారికి కూడా ఆయన ఎక్కడ నుండి వచ్చాడో, ఎక్కడ ఎన్ని కాలాల నుండి ఆయన నివసిస్తూ ఉంటున్నాడో, ఈ సృష్టి ఆరంభము మొదలుకొని మరి అంతకంటే మించినటువంటి ఇంకా పూర్వకాలములో నుండే ఆయన నివసిస్తూ ఉన్నటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, ఈయన కూడా ఆ విషయాన్నే కలిగి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈయన నీతికి రాజుగా ఉంటున్నాడు, ఈయన సమాధానానికి రాజుగా ఉంటున్నాడు. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన నీతిమంతుడుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. కనుక లోకంలో ఉన్నటువంటి మానవులందరి గురించి కూడా ఒక మాట చెప్పబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దెర్ ఈజ్ నో వన్ హూ ఈజ్ రైచస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కానీ ఒక్కడే ఒక్కడు ఉన్నాడు, ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన మాత్రమే నీతికి రాజుగా ఉన్నటువంటి వాడు, ఆయనే నీతిమంతుడుగా పిలబడుతున్నటువంటి వానిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే సమాధానపు రాజుగా మనం మెల్కీసెదకును చూడగలుగుతూ ఉంటున్నాం. షాలేముకు రాజుగా, షాలేము అనగా సమాధానం, గనుక సమాధానానికి రాజుగా ఉన్నటువంటి వాడు మన ప్రభువు కూడా ఈ లోకంలో సమాధానాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు. వైరాన్ని పుట్టించడానికి కానీ, శత్రుత్వాన్ని రగిలించడానికి కానీ, మరి రాజులను సంహరించడానికి కానీ ఆయన వచ్చినటువంటి వాడు కాడు. కానీ మానవుడు కోల్పోయినటువంటి సమాధానాన్ని, మానవుడు కోల్పోయినటువంటి సంబంధాన్ని ఆ తండ్రితో, దేవునితో తిరిగి కల్పించాలనేటువంటి ఏకైక ఉద్దేశాన్ని నెరవేర్చడానికే ఆయన ఈ యొక్క లోకములోనికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఇక్కడ మరి యుగయుగాలు నివసించేటువంటి ప్రభువును మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయిందో ఆయన నివసించి, మనమైతే ఆయన మానవుడుగా జన్మించినటువంటిదే మనం చెప్పుకుంటూ ఉంటాం. 2024 సంవత్సరాల క్రితం ఆయన యొక్క లోకంలో మొదటి రాకడలో జన్మించాడు శరీరధారిగా అని మనం చెప్పుకుంటాము. కానీ అసలు ఆయన యుగయుగాల నుండి ఉన్నటువంటి వాడు. మోషేతో పలుకుతాడు కదా, నేను ఉన్నవాడను అనువాడు. గనుక ఆయన ఉన్నవాడు. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మానవుని ద్వారా కల్పించబడినటువంటి వారే. కానీ ఈయన ఒక్కడు మాత్రమే ఆత్మరూపుడుగా యుగయుగాలు నివసించేటువంటి ప్రభువుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే ఈయన ఏం చేశాడంటే ఆ సిలువను ఆ పాత నిబంధన కాలంలోనే మరి అబ్రహాముకు కనుపరిచినట్లుగా అబ్రహాము దశమ భాగాలు ఇచ్చి ఆ రొట్టెరసాలు పుచ్చుకున్నటువంటి వాడిగా అక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. యోహాను సువార్తకు త్రిప్పండి. యేసుక్రీస్తు వారు కూడా ఒక చక్కటి మాట అంటూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చదవండి. కాగా యేసు ఇట్లా నేను ఆయన రక్తమును త్రాగితేనే గాని
నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలిగినటువంటి వాడు. మానవుని యొక్క నిత్య జీవము, ఆ యొక్క ఇటర్నల్ లైఫ్ అనేది ఏదైతే ఉన్నదో అది క్రీస్తు మరణ పునరుద్ధానములకు సాదృశ్యమై ఉన్నటువంటి ఆ రొట్టె రసాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆయన అంటూ ఉంటున్నాడు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు ఇక ఎన్నటికి కూడా చావడు అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా ఎన్నటికీ కూడా దప్పికొనడు అనేది విషయాలు మనకి తెలియచేస్తూ ఉంటున్నాడు. కొన్నిసార్లు వేసవికాలం రాగానే మనం ఎన్నో డ్రింకులు తాగుతూ ఉంటాం. కొంచెం వాతావరణం వేడిగా ఉందనగానే ఎన్నో డ్రింకులు వరుసపెట్టి తాగుతూ ఉంటాం. ఎన్ని తాగినా కానీ మనకు తృప్తి ఉండదు. మరలా తాగాలి అనేది శరీరానికి అనిపిస్తూ ఉంటుంది. అంటే తృప్తి లేనటువంటి తత్వము మానవుని యొక్క శరీరంలో ఇమిడి ఉన్నది అనేక విషయాలలో. కానీ ఎప్పుడైతే ఆత్మీయంగా మనం దేవునిలో పాలు పొందుకుంటామో, ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ మరణ పునరుద్ధానాలలో మనము కూడా ఇమిడి ఉంటామో మన ఆత్మలకు తృప్తి కలుగుతుందనేది దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అందుకే ఆ విషయాలు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు, చదవండి. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన పత్రిక 6:8. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు కలిగి వాటితో తృప్తి పొంది ఉందుము. గనుక ఈ లోకంలో మనం ఏ రీతిగా ఉండాలో కూడా ఆయన మనకు తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గనుక ఈ లోకంలో అనేక విషయాల మీద మనం పరుగులెత్తుతూ ఆయాసపడుతూ ఉంటాము, అలసిపోతూ ఉంటాము, సాధించుకోవాలనుకున్నది సాధించుకోలేకపోతూ ఉంటాం. ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఉద్యోగాలు దొరకక అనేక రంగాలలో మన యొక్క ప్రయత్నాలు విఫలమైపోయేటువంటి విషయాలు ఉంటాయేమో. కానీ దేవుని కొరకు ప్రయత్నించి విఫలమైనటువంటి వారు ఎవ్వరూ కూడా ఉండరనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఆత్మీయంగా ఆయన మీద లక్ష్యం ఉంచండి అనేది తెలియచేస్తున్నాడంటే అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో, అన్ని అది కష్టకాలం కావచ్చు, అనుకూల కాలం కావచ్చు, ఏ సమయమైనా కావచ్చు, సమయమందును అసమయమందును అనేక విషయాలలో మనము క్రీస్తు మీద నుండి మన ఫోకస్ను తొలగించుకోకూడదనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది ప్రియులారా. ఎందుకంటే క్రీస్తు ప్రధాన యాజకుడుగా వచ్చి అంతకు మునుపు పాత నిబంధనలో చేయలేనటువంటి పద్ధతిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చి ఆయన రక్తము ద్వారా మన పాపములను శుద్ధీకరణము చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యోహాను పత్రిక త్రిప్పండి. యోహాను పత్రిక 7వ వచనం చదవండి. 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కెన్ క్లెన్స్ us ఫ్రమ్ ఆల్ ద సిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకములో, ఈ శరీరంలో మానవుడు కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రత పోవాలి అనంటే ఏ నదులలో మునిగినా కానీ, ఏ పుణ్యక్షేత్రాల వెంబడి తిరిగినా కానీ మానవునికి విమోచనం అనేది లభించదు, మానవునికి పవిత్రత అనేది లభించదు. కానీ కేవలము క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే మానవునికి విడుదల, మానవునికి పాప క్షమాపణ కలుగుతుందనేది మనం ఇక్కడ గమనించాలి. పాత నిబంధనలో ప్రధాన యాజకులు అనబడినటువంటి వారు ప్రతి సంవత్సరం వెళ్ళేటువంటి వారు, ప్రతి సంవత్సరం అర్పణలు అర్పించేటువంటి వారు, ప్రతి సంవత్సరం బలులను అర్పించేటువంటి వారు,
పాపం చేసినప్పుడల్లా అయ్యో ఈ అపరాధ భావము నుండి నన్ను తప్పించగలిగినటువంటి వాడు దేవుడు తప్ప ఇంకెవడు లేడని ఆ మానవుడు గుర్తించి ఆ శిక్షాపరాధము నుండి వెంటనే విడుదల పొందాలని చెప్పేసి వెంటనే ప్రత్యక్ష గుడారం దగ్గరికి పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాడు. ఇదిగో నేను ఈ పాపము చేశాను, ఇదిగో ఈ గొర్రెను తీసుకొచ్చాను, ఈ మేకను తీసుకొచ్చాను, ఈ యొక్క దూడను తీసుకొచ్చాను, ఇదిగో దీనిని నేను చేసినటువంటి ఈ యొక్క పాపాల్ని బట్టి అర్పణ అర్పించమని చెప్పి లేవి గోత్రికులకు ప్రధాన యాజకుడికి చెప్పినప్పుడు ప్రధాన యాజకుడు ఆ బలిని ఆ మానవుని పక్షముగా బలిని అర్పించేటువంటి వారు. 5 రకాలైనటువంటి బలులు ఉన్నాయి, అవి మనం చెప్పడానికి సమయం లేదు. కానీ కనుక ఆ బలులను వారు అర్పించినప్పటికీ కూడా వారికి పాప క్షమాపణ అనేది సంపూర్ణంగా వచ్చేది కాదు. ఎందుకంటే అది తాత్కాలికమైనటువంటి విడుదలను మాత్రమే కలిగించేది, తాత్కాలికమైనటువంటి మరి క్షమాపణను మాత్రమే అది అనుగ్రహించగలిగేది. ఆ రక్తము మరి ఎలాంటి నిజమైనటువంటి క్రీస్తులో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి తత్వము లేదు గనక, పరిశుద్ధత లేదు గనక ఆ రక్తము చిందించబడినప్పటికీ కూడా అది తాత్కాలికమైనటువంటిదే. ప్రతి సంవత్సరము అర్పించవలసిందే. అయితే ఈ ప్రధాన యాజకుడు ఏ రీతిగా ఉన్నాడో మనకు ఇక్కడ 5వ అధ్యాయంలో తెలియచేస్తున్నాడు. గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. హెబ్రీ 5:1 ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై మనుషుల నిమిత్తము గనక పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకుడు అనబడినటువంటి ఈ యొక్క వ్యక్తి మనుషులలో నుండి ఏర్పరచబడినటువంటి వాడు, మనుషుల నిమిత్తము ఏర్పరచబడినటువంటి వాడుగా మనం చూడగలుగుతా ఉంటున్నామా. తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందున గనుక అసలు ప్రధాన యాజకుడు అనబడినటువంటి వ్యక్తి మరి అసలు ఏ పాపము లేనటువంటి వాడుగా ఉండాలి. కానీ పాత నిబంధనలో ఆ క్రమము లేదు గనుక అది తాత్కాలికమైనటువంటి క్షమాపణగా మిగిలిపోయింది, తాత్కాలికమైనటువంటి విమోచనగా అది ఉండిపోయింది. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు అసలు పాపము లేనటువంటి వాడు. ఆయన రక్తంలో పాపం లేదు, ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన ఆలోచనలో పాపం లేదు, అసలు పాపం అంటే ఏంటో తెలియనటువంటి ప్రభువుగా ఉన్నాడు కనుక ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈయన అర్పించేటువంటి అర్పణ అది భౌతికమైనటువంటి అర్పణ కాదు, అది భౌతిక సంబంధమైనటువంటి రక్తానికి చెందినటువంటిది కాదు. కనుక ఇది పరసంబంధమైనటువంటి అర్పణగా ఆయన ఈ యొక్క భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు గనక ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఆయన తాలిమి చూపగలిగినటువంటి వాడుగా ఉండాలి. మొదటిదిగా పాపము లేనటువంటి వాడుగా ఉన్నాడు, రెండవది తాలిమి చూపగలిగినటువంటి వాడు అంటే కరుణ చూపించగలిగినటువంటి వాడు. ఒక వ్యక్తి పాపం చేశానని చెప్పి నన్ను క్షమించమని బలి అర్పించమని చెప్పి వస్తే, నీవు పాపం చేసావా, దేవుడు నిన్ను శిక్షిస్తాడు, పో, నీ గతేమైపోతుందో పో అని చెప్పి ప్రధాన యాజకుడు అనకూడదు. తప్పు చేసినటువంటి వ్యక్తి పట్ల ప్రేమను చూపించవలసినటువంటి వాడే ఉంటున్నాడు, కరుణను చూపించవలసినటువంటి వాడే ఉంటున్నాడు. ఒక మాట చదివి సహాయం చేయండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 36 చదవండి. లూకాసు వార్త 6:36. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉండినట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. మాటలు చెప్పటం కాదండి, మీరు ప్రేమగా ఉండండి, మీరు కనికరంగా ఉండండి, క్షమించుకొని ఉండండి, మాటలు చెప్పటం కాదు, అది జీవితంలో ఆచరించే వారమై మనం ఉండాలి. క్రీస్తు ఆ రీతిగా ఆచరించి సంఘానికి మాదిరిగా నిలిచాడు. ఇదిగో నేను లోకాన్ని క్షమించడానికి వచ్చాను, నా మొదటి రాకడలో
ఇదిగో నేను కరుణ చూపించడానికి వచ్చాను, ప్రేమను చూపించడానికి వచ్చాను. నేను కరుణామయుడుగా, దయామయుడుగా ఆ యొక్క సిలువలో మానవుడు చేసినటువంటి అనేకమైనటువంటి ఘోరమైనటువంటి పాపముల నిమిత్తమై ఇదిగో నేను బలి అర్పణగా అర్పించుకోవటానికి నేను వచ్చానని చెప్పి ఆయన చెప్తూ ఉంటున్నాడు. కనుక మనం ఎంతసేపు పక్కన ఉన్నటువంటి వారిని పంచాయతీ చెప్పటం కాదు, ముందు మన పంచాయతీ ఏందో మనం చూసుకోవాలి. గనక మనం కరుణగా మాట్లాడటం, మనం నెమ్మదిగా ఉండటము, మనము మృదువుగా ఉండటం అనేది మనం ముందు నేర్చుకొని తర్వాత వేరే విషయాలు మనం చెప్పటం వలన కొంచెం ప్రయోజనం ఉంటుంది. కానీ అలాగా ఆచరించినప్పుడు చెప్పేటువంటి అర్హత కూడా మనం కోల్పోతాం. కనుక క్రీస్తు ఆ రీతిగా చెప్పాడు, చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17 కూడా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17. కావున ప్రజల కొరకు పరిహారము చెల్లించుటకై అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడై కావలసి వచ్చాను. సహోదరులనగా ఎవరు? సహోదరులనగా రక్షించబడినటువంటి వారు మనమే. కనుక క్రీస్తుకు సహోదరులుగా మనం చేయబడి ఉన్నాం. ఆయనతో సమాన అనుభవము కలిగినటువంటి వారముగా మనం చేయబడి ఉన్నాం. దేని చేత అంటే మన నీతి చేత కాదు, మన క్వాలిటీ చేత కాదు, కానీ దేవుని నీతి ద్వారా మనము ఎన్నిక చేయబడి ఉన్నాము. క్రీస్తు స్థానాన్ని దేవుడు మనకిచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములకు కనికరము నమ్మకమును గల ప్రధాన యాజకుడు. ఎలాంటి ప్రధాన యాజకుడు అంట? కనికరము కలిగినటువంటి వాడు, నమ్మకము కలిగినటువంటి వాడు. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తనకు అప్పగించబడినటువంటి పనిని నమ్మకంగా నెరవేర్చినటువంటి వాడు, అపనమ్మకంగా ఉన్నటువంటి వాడు కాడు. కొన్నిసార్లు ఆఫీసుల్లో చేయమన్నటువంటి పని కనుక టయానికి సబ్మిట్ చేయకపోతే, బాసులు చెప్పినటువంటి పనిని కనుక సరిగ్గా నిర్వర్తించలేకపోతే ఏమవుతుంది? 1-on-1 క్లాస్ అవుతుంది. చక్కగా ఒక రూమ్లోకి పిలుస్తాడు, క్లాస్ ఇస్తాడు. లేదంటే ఇక అందరి ముందే తిడతారు. ఈ 2 విషయాలు జరుగుతాయి. గనుక అపనమ్మకంగా ఉన్నప్పుడు మనం కొన్ని విషయాలు కోల్పోతాం. కానీ క్రీస్తు అలాగూ లేడు. అందుకే క్రీస్తుని గురించి 3వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. ఇక్కడే చదువు చూడండి. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడి ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. కనుక క్రీస్తు కూడా నమ్మకంగా ఉన్నాడు. అక్కడ మోషేని ఎందుకు ఉదాహరిస్తున్నాడంటే, యూదులకు మోషే ఒక మహా గొప్ప ప్రవక్త. యూదులకే గనక మోషే యొక్క శవం గనక దొరికినట్లయితే, మోషే యొక్క బాడీ గనక దొరికినట్లయితే వారు ఆయనకు పూజలు చేసేటువంటి వారు. వారు ఆయనను ఒక సమాధిని ఒక పెద్ద ప్యాలెస్ లాగా కట్టేసి దానికి ఒక ఆచారంగా చేసేటువంటి వారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, మోషే యొక్క బాడీ ఎక్కడ చనిపోయాడో ఏమైపోయాడో కూడా నేటికి కూడా తెలియకుండా అయిపోయింది. అయితే మోషేను యూదులకు కనపరచాలని మోషే ఎంత నమ్మకంగా ఉన్నాడో మీకు తెలుసు కదా. గనుక అదే అంతకంటే మించినటువంటి నమ్మకము కలిగినటువంటి వాడు ఈ మన ప్రధాన యాజకుడు, ఈ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే మనం పాట కూడా పాడుకుంటాం కదా, మోషే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, యాజకులందరికంటే కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు మన ప్రధాన యాజకుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేది మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక ఈయన పాపము లేనటువంటి వాడు, ఈయన కరుణ కలిగినటువంటి వాడు, ఈయన నమ్మకము కలిగినటువంటి వాడుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు
ఇప్పుడు కుమారుని ద్వారా మాట్లాడుతుంటున్నాడు. ఇప్పుడు ప్రవక్తల కాలం అయిపోయింది, ప్రవక్తలు లేరు. చాలామంది తెలియనటువంటి పిచ్చోళ్ళు, పెద్ద పెద్ద సేవకులు అనబడినటువంటి వారు వాక్యం చెప్తే చెప్పచ్చు, సువార్త చెప్తే చెప్పచ్చు, కానీ నేడు కూడా ట్యాగ్ లైన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అపోజల్స్ అని చెప్పేసి, లేకపోతే ఇక్కడ చెప్పాడు కదా ప్రవక్త, ప్రాఫిట్స్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అపోస్తులు ఉన్నారా అండి? ఇప్పుడు అపోస్తులు లేరు. అపోస్తులు ఆ మొదటి 100 సంవత్సరాల కాలంలోనే వారు అయిపోయింది. ఆ 12 మంది అపోస్తులను దేవుడు లోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటన చేయండి అని చెప్పాడు. ఆ మొదటి 100 సంవత్సరాల్లోనే వారి యొక్క చరిత్ర అయిపోయింది. నేడు తెలియనటువంటి పిచ్చోళ్ళనే నేను అంటాను. కనుక వీళ్ళు ఈ పేర్లకు ముందు ఈ పెట్టేసుకొని తిరిగితే ఏదో ప్రజల దగ్గర నుండి ఏదో లబ్ధి పొందాలని చెప్పి ఆశిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ప్రవక్తల కంటే కూడా శ్రేష్ఠుడుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ కుమారుని ద్వారా నేడు ఈ అంత్యకాలంలో మనతో మాట్లాడుతుంటున్నాడు. అక్కడే 4వ వచనం చదవండి, మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో ఉన్నతమందు మహామహుడవు దేవుని కుడి పార్శ్వమందు ఆయన ఆసీనుడై ఉండెను. గనుక పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రధాన యాజకుల కంటే శ్రేష్ఠుడుగా ఉంటున్నాడు, ప్రవక్తల కంటే శ్రేష్ఠుడుగా ఉంటున్నాడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన అప్పగించుకున్నటువంటి విధానాన్ని బట్టి కుమారుణ్ణి అందరికంటే ఎక్కడ పెట్టాడు? హెచ్చైనటువంటి స్థితిలో పెట్టాడు, ఉన్నతమైనటువంటి స్థానములో పెట్టినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ సర్వ సృష్టిని గురించి ఇక్కడ మాట్లాడుతుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, ఆయన యొక్క జ్ఞానము అపరిమితమైనటువంటిది, ఆయన యొక్క ఆలోచన అపరిమితమైనటువంటిది, ఆయన యొక్క మాట అపరిమితమైనటువంటిది, హద్దులు లేనటువంటి జ్ఞానము, విధి విధానాలను నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి ప్రభువుని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఆయనను ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఈ ప్రధాన యాజకుడు చాలా గొప్పవాడు, మనకు అనుగ్రహించబడినటువంటి వాడు. ఇశ్రాయేలీయుల కంటే మనమే ఎక్కువ ధన్యులం, ఇశ్రాయేలీయుల కంటే యూదుల కంటే మనమే ఎక్కువ మరి దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి వారం. ఎందుకంటే మనకు శ్రేష్టమైనటువంటి వ్యక్తి మనకు అనుగ్రహించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:13 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును ఆవు దూడ, ఇవన్నీ కూడా ఆచారాలు. పాత నిబంధనలో అనేక రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాలు ఇప్పుడు ఏవి కూడా లేవు. కానీ అనేక సమయాలలో క్రైస్తవులు అనబడినటువంటి వారు కూడా మరి ఈ ఆచారాలను ఆచరిస్తూ ఉంటారు. క్రైస్తవ ఆచారాలు ఆచరిస్తారు, అటు బాపనోడు చెప్పినటువంటి ఆచారాలు కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇటు లోకం కావాలి, ఇటు క్రైస్తవ్యం కావాలి. చదవండి క్రిందకి. శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనినా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇది క్రీస్తు రక్త ప్రభావము ద్వారా మాత్రమే కలుగుతుంది. వన్స్ ఫర్ ఆల్, ఇటర్నల్లీ ద ప్రైస్ హ్యాస్ బీన్ పెయిడ్ బై క్రైస్ట్.
క్రీస్తు ద్వారా ఆ వెల చెల్లించబడింది. అలాగే 25వ వచనం కూడా చదవండి, అక్కడే 9:25. అంతేకాదు ప్రధాన యాజకుడు తనది కాని రక్తమును తీసుకొని ప్రవేశించలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది, ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే అంటే ఈ కాలమందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఎందుకంటే ఇక ఆయన కంటే కడగగలిగినటువంటి వాడు ఎవరున్నాడండి? అంతటి నీతిమంతుడు, అంతటి పరిశుద్ధుడైనటువంటి వాడు తనది కాని రక్తము, జంతు రక్తాన్ని తీసుకురాలేదు. తన రక్తమే, తన స్వరక్తాన్ని మానవుని కొరకై చెల్లించి ఇంత పరిశుద్ధమైనటువంటి పద్ధతిలో పవిత్రపరచాలనేటువంటి ఏకైక లక్ష్యముతో ఆయన వచ్చినప్పుడు ఇక మరి ఒక బలి, ఆయన రాకడ, పాపక్షమాపణ అనేది ఇక అవసరం లేదు. ఆయన ఇటర్నల్గా ఆయన ఆ యొక్క వెలను చెల్లించినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒకసారి యేసుప్రభు వారు యోహాను 13లో మనం చూస్తాము, శిష్యుల యొక్క పాదాలు కడగటానికి ఆయన ఉపక్రమించాడు. అయితే పేతురు దగ్గరికి వచ్చేసరికి, పేతురు నీ పాదాలు ఇటు పెట్టాయా, నేను పాదాలు కడుగుతానంటే, అయ్యా వద్దు, నీవు నా పాదాలు కడిగే అంతటి యోగ్యత నాకు లేదు, వద్దయ్యా నా పాదాలు నీవు కడగద్దని చెప్తే, అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, పేతురు నీవు గనక నాతో కాలు కడిగించుకోకపోయినట్లయితే నీతో నాకు ఏం లేదంటాడు, పాలు లేదు, నీతో నాకు సహవాసము లేదు, నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అయితే అప్పుడు అంటాడు, అయ్యా నా పాదాలు మాత్రమే కాదు నాయన, నా చేతులు కూడా కడుగు, నా తల కూడా కడిగేసేయి, నా నిలువెల్లా కడిగేసేయి. ఎందుకంటే నా కాళ్ళు ఎక్కడ తిరిగినాయో నా చేతులు ఎక్కడ తిరిగినాయి, నా చేతులు ఎక్కడ పోయినాయో నా చూపులు ఎక్కడ పోయినాయి, నా చూపులు ఎక్కడ పోయినాయో నా దేహం అంతా కూడా వెళ్ళిపోయింది. గనక నన్ను పవిత్రపరచగలిగినటువంటి శక్తి నీకు మాత్రమే ఉన్నదనేది పేతురు గుర్తించాడు. పేతురు దేవునికి ఎంతో, క్రీస్తుకు ఎంతో ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. అందుకే ఆ మాటలాగా ఆయన పలికాడు, నీవు కడగద్దు నాయన అని చెప్పేసి. గనుక ఆయన ద్వారా కడగబడ్డాం, క్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డాం, క్రీస్తు పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఉన్నాం, క్రీస్తు వారముగా మనం ఉంటున్నాం, క్రీస్తు సొత్తుగా మనం చేయబడి ఉంటున్నాం. క్రీస్తు ఇందాక చదివాం కదా ఆరాధనలో కూడా, రాజులైనటువంటి యాజక సమూహముగా మనము చేయబడి ఉన్నాం, దేవుని సహవాసములో మనం చేర్చబడి ఉన్నాము అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు కొంత సమయం మట్టుకే వారు ఉన్నారు, కానీ ఇదిగో ఈ ప్రధాన యాజకుడు మన మధ్యకు వచ్చాడు, వన్స్ ఫర్ ఆల్గా తన రక్తాన్ని చెల్లించి మనల్ని పాపక్షమాపణకు అనుగ్రహించాడు. ఆయన నామాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో, ఆయన రక్తంలో ఎవరైతే కడిగి శుద్ధీకరించబడతారో అట్టి వారికి మరి ఇటర్నల్ సాల్వేషన్ని మనకి ఇచ్చేశాడు, శాశ్వతమైనటువంటి నిత్యరక్షణను మనకు అనుగ్రహించాడు. ఆఖరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను
దేవుని ఇంటిపైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈయన మానవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి గుడారములో ప్రవేశించలేదు. ఆ గుడారానికి మించినటువంటిది దేవుని సన్నిధిలోనికి డైరెక్ట్గా ప్రవేశించి మానవునికి వెల చెల్లించేశాడు, మానవునికి క్షమాపణ అనుగ్రహించేశాడు. నూతనమైనటువంటి మార్గము, జీవము కలిగినటువంటి మార్గము, నిత్య మార్గమును స్థాపించేశాడు. ఇక ఏ మార్గము ద్వారా వెళ్ళినా కానీ మానవునికి రక్షణ ఉండదు. కానీ ఇదిగో యేసు ప్రభు వారు స్థాపించినటువంటి ఆ శిలువ రక్త ప్రభావం అనబడినటువంటి మార్గములో మాత్రమే మానవునికి రక్షణ, మానవునికి విడుదల. అలాగే సంఘానికి కూడా ప్రధాన యాజకుడుగా అలనాడు సంఘానికి తను తాను అర్పించుకున్నాడు. ఈనాడు మన కొరకు నిత్య రక్షణ స్థాపించినటువంటి ఆ ప్రధాన యాజకుడు దేవుని సముఖములో కుడి పార్శ్వమందు ఆసీనుడై నిత్యము మన కొరకై విజ్ఞాపన చేసేటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈయన ప్రధాన యాజకుడుగా అర్పణ అర్పించడం మాత్రమే కాదు, మన క్షమాపణ కొరకు కూడా నిత్యము ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనుదిన తప్పులు, అనుదిన లోపాలు, వ్యక్తిత్వంలో లోపం, మాటలో లోపం, క్రియలో లోపం, హృదయంలో లోపం, అనేక విషయాలలో రక్షించబడిన వారైనప్పటికీ కూడా లోపాలు కలిగినటువంటి జీవితాలు కలిగి ఉంటున్నారు. గనుకనే ఈ ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే, ఇదిగో నేను దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర నేను మీ కొరకు మీ పక్షాన నిలిచి నేను పోరాడుతూ ఉంటున్నాను. ఇకనైనా మీ జీవితాలు మార్పు చేసుకొని కనికరము కలిగినటువంటి వారుగా ఆ నిత్య రక్షణను స్వీకరించినటువంటి ఉన్నతమైనటువంటి పిలుపులో మీరు పాలిభాగస్థులయ్యినారు కనుక అట్టి జీవిత విధానము, అట్టి ప్రవర్తన, అట్టి మాట, అట్టి యోగ్యత మనం కలిగి ఉండాలనేదే ఆ ప్రధాన యాజకుని యొక్క లక్ష్యంగా ఉంటుంది. కనుక యేసు మన ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు, సంఘానికి సరిపోయినటువంటి వాడు. ప్రార్థన. ప్రియ ప్రభువా, పరిశుద్ధుడైన మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగములను మీరు మాకు వినిపింపచేశారయ్యా, అందుని బట్టి వందనాలు. అలనాడు నాయన ఇశ్రాయేలీయులకు ప్రధాన యాజకులు అనబడినటువంటి వారు అనుగ్రహించబడ్డారు. అహరోను వంశీయులు, అహరోను సంతానానికి మీరు ఆ యోగ్యతను అనుగ్రహించారు. అయితే అది కొంతకాలము మట్టుకే, ఎందుకంటే అది నిత్య రక్షణను ఇవ్వలేకపోయింది. ఎందుకంటే అర్పించినటువంటి ప్రధాన యాజకులు కూడా పాపములో ఉన్నటువంటి వారే. వారు తమ పాపముల కొరకును మనుషుల పాపముల కొరకును బలులను అర్పించేటువంటి వారు, తమది కానటువంటి రక్తాన్ని చిందించినటువంటి వారు. కానీ మీరైతే నూతన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో వచ్చినటువంటి మీరు ఆ ప్రధాన యాజకుడుగా పాత నిబంధనలో అలా ప్రత్యక్షమై ఉన్నటువంటి మెల్కీసెదెకుగా మీరు ప్రత్యక్షమై ఏమాత్రము కూడా మానవాతీతమైనటువంటి, మానవునితో ఎలాంటి సంబంధము లేకుండా మానవుని కంటే కూడా అతీతమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి ప్రధాన యాజకుడుగా మీరు మా మధ్యలోనికి వచ్చి మా కొరకై నిత్య రక్షణ, నిత్య బలి అర్పణ, నిత్య రక్త ప్రోక్షణను మీరు మా కొరకు చిందించారు నాయన. అలనాడు మీరు చేసినటువంటి ఆ గొప్ప త్యాగము, ఆ శిలువ కార్యము ఈనాడు మేము మీ సన్నిధిలో నిలబడినటువంటి యోగ్యతనిచ్చి, మేము మాట్లాడగలిగినటువంటి యోగ్యతనిచ్చి, మేము ప్రకటించగలిగినటువంటి యోగ్యతనిచ్చి, అంత మాత్రమే కాదు నాయన, పరలోక సహవాసము, పరలోక సన్నిధి, ఆ నిత్యత్వంలోనికి మాకు ప్రవేశము కలిగినందుకై ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. కుమారుని స్థానాన్ని మాకు ఇచ్చారయ్యా, అందును బట్టి ఎంతగానో స్తుతించుచూ. అయితే మీలో ఉన్నటువంటి కరుణ, మీలో ఉన్నటువంటి జాలి, మీలో ఉన్నటువంటి నమ్మకత్వం మాలో అనేక సమయాలలో ఉండక మానవ వైర్యము, మానవ ఈర్ష్య, మానవుని యొక్క కలహం, మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి అవిధేయత,
వాటికి ఎక్కువ బలం ఉండటం వలన ఆత్మీయమైనటువంటి కార్యాలు చేయలేకపోతుంటున్నారు నాయన అనేక మంది. చెప్పేవారుగా ఉండకుండా చేసేవారుగా ఉండగలిగినప్పుడే చెప్పగలిగినటువంటి యోగ్యతను మీ ద్వారా మేము నేర్చుకుని తద్వారా గొప్ప దీవెన బహుమానం మేము పొందుకునేటువంటి కృపను మాకు దయచేయండి. చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని మీరు దీవించండి. గడిచినటువంటి 2 వారాలుగా ఆయా బిడ్డలు కుటుంబాలు నాయన కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఉంటుండగా వారి హృదయాలు మీరు మాత్రమే ఆదరించగలరు, మీరు మాత్రమే తృప్తిపరచగలరు. మీ వాక్యంతో ఆ బిడ్డల యొక్క కన్నీటిని మీరు నాట్యముగా మార్చమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా, ఈ వారమంతా కూడా జరగవలసినటువంటి సంఘ కార్యక్రమాల్ని కూడా మీరు దీవించండి. రాలేకపోయినటువంటి వారిని మీరు మన్నించండి. కావాలని మీ సన్నిధికి రాలేక వెనకబడుతున్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. మనుషులంగా మేము మాట్లాడి నిష్ప్రయోజనం. మీరు మాట్లాడితేనే, మీరు హెచ్చరిస్తేనే, మీరు గద్దించినా కానీ కొన్నిసార్లు వినలేనటువంటి ఏషావు వంటి వారు ఉండవచ్చు. కనుక మీ గద్దింపునకు లోబడి మీ సన్నిధిని క్రమంగా వెంటాడేటువంటి ఆ లక్ష్యము మీ మీద ఉంచగలుగులావున, ప్రధాన యాజకుడిగా మీ మీద కేంద్రీకరించగలుగులావున మీరు ఆ జ్ఞాన వివేచనను ఆ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలోత్సవంలో తిరిగి ప్రియ బిడ్డలందరూ వారి వారి గృహాలకు వెళ్ళవలసి ఉంటుంటారు. మీ యొక్క క్షేమంతో నింపండి. యూట్యూబ్ ద్వారా కూడా అనేక మంది బిడ్డలు ఆయా ప్రాంతాల నుండి వీక్షించి ఉంటుండగా వారి కుటుంబాలను బిడ్డలు నిండారులుగా దీవించి మీరే మహిమ పొందుతున్నారు. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకోండి.